హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. షుగర్ వల్ల చాలా సమస్యలు వస్తాయి. అందులో బరువు కూడా పెరుగుతారని చెబుతారు. వాస్తవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఎవరైనా సడన్ గా సన్నమైపోతే షుగర్ వ్యాధి వచ్చిందా అని అడుగుతారు. ఇది నిజమే. షుగర్ ఉన్నవారు కూడా బరువు ఈజీగా తగ్గుతారు. అదే విధంగా బరువు పెరిగినా షుగర్ వస్తుందంటారు. దీనికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అతిగా మూత్ర సమస్య. షుగర్ ఉన్నవారు బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా మూత్ర విసర్జన గురవుతారు. దీంతో బరువు తగ్గుతారు. దీంతో డీహైడ్రేషన్ కూడా పెరుగుతుంది. అదేవిధంగా రక్తంలో చక్కెరలు చాలా ఎక్కువగా ఉంటే కండరాలు తగ్గిపోతాయి. దీనివల్ల అనారోగ్యకరమైన విధంగా బరువు తగ్గుతారు. ఇక ఎవరు బరువు తగ్గుతారు అనేది తెలుసుకుందాం. డయాబెటిస్ లో 2 రకాలు ఉంటాయి. ఇందులో టైప్ 1 డయాబెటిస్, నెక్స్ట్ టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిక్స్ లో అనియంత్రిత బరువు తగ్గడం సాధారణమే. కానీ టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు బరువు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక బరువు పెరగడం గురించి తెలుసుకుందాం. ఇన్సులిన్ థెరపీ కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందులో బరువు పెరగటం ఒకటి. షుగర్, బరువు రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇక బరువు తగ్గకుండా ఉండేందుకు క్యాలరీలు తీసుకోవాలి. ఇది పాల పదార్థాలు తీసుకోవాలి. కాఫీని తగ్గించాలి. కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినడం వంటివి బరువు తగ్గటాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. బరువు పెరగడం కంట్రోల్ చేసేందుకు ఈ నియమాలు పాటించాలి. వర్కౌట్లు చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఇన్సులిన్ ప్రభావాలను బ్యాలెన్స్ చేసే డైట్ గురించి డాక్టర్తో మాట్లాడాలి. ఇక వీటితో పాటు మీరు ఏ రకమైన ఇన్సులిన్ తీసుకుంటున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టు డైట్ ఫాలో అవటం చాలా మంచిది. ఇది ఇవాల్టి వన్ టీవీ హెల్త్ టిప్స్. మరిన్ని హెల్త్ టిప్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ హెల్త్.